ఏ డాక్టర్ అవసరం లేకుండా ఇంట్లోనే మీ మొహాన్ని ఎంతో సౌందర్యంగా మార్చుకోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ఏ డాక్టర్ అవసరం లేకుండా మీ మొహాన్ని ఎంతో మార్చుకోవడానికి కేవలం మనం రోజు తినే పండ్లు చాలు. ఏ ఏ పండు మొహానికి రాస్తే ఏమవుతుంది, తింటే ఏమవుతుందో ఈ వీడియో మొత్తం తెలుసుకుందాం. పదండి, మొత్తం చూడండి వీడియో చివరి దాకా. పైనాపిల్, దీనిలో బ్రొమిలైన్ అనే ఒక ఎంజైమ్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఏం లేదు, ఒక మొటిమ వచ్చినప్పుడు చుట్టూ ఎర్రగా వాపులాగా ఇంతలాగా కందినట్లు అనిపిస్తుంది కదా. ఈ పైనాపిల్ తినడం వల్ల ఆ వాపు తొందరగా తగ్గి ఒక మొటిమ తొందరగా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. ఇదే మనం తినకుండా చర్మం మీద రాస్తే మృతకణాలు అంటే డెడ్ స్కిన్ సెల్స్ని తొలగిస్తుంది. స్కిన్ బ్రైట్ అవుతుంది. కొంచెం సెన్సిటివ్ స్కిన్లో చూసి వాడండి. యాపిల్లో పాలిఫినాల్స్ ఉంటాయి. పాలిఫినాల్స్ ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. అలాగే కొల్లాజన్ బ్రేక్ డౌన్ తగ్గిస్తుంది. యాంటీ ఏజింగ్ ప్రయోజనం ఇస్తుంది. యాక్చువల్గా ఈ ఏజ్ పెరిగే కొద్దీ మొహం మీద మడతలు ఇవన్నీ పడతాయి. యాపిల్స్ తినడం వల్ల ఆ మడతలు అవన్నీ తగ్గుతాయి. ఇదే యాపిల్ మొహానికి రాస్తే మైల్డ్ ఎక్స్ఫోలేషన్ అంటే డెడ్ స్కిన్ సెల్స్ని తీసేస్తుంది. కొంచెం తాత్కాలికంగా బ్రైట్నెస్ ఇస్తుంది. మ్యాంగోస్, వేసవికాలం వస్తే చాలు అందరు మ్యాంగోస్ తినాలని ఇష్టపడుతుంటారు. మ్యాంగోస్ తింటే ఏమవుతుందంటే దానిలో విటమిన్ ఏ ఎక్కువ ఉండడం వల్ల సెల్ రీన్యువల్ వేగవంతం చేస్తుంది. సెల్ రీన్యువల్ అంటే పాత స్కిన్ పై కొత్త స్కిన్ అవ్వడం. విటమిన్ సి ఉంటుంది, ఇది గ్లో ఇస్తుంది. దీనివల్ల వచ్చే ఫలితం ఏంటంటే ఈవెన్ స్కిన్ టోన్ అండ్ లోపల నుంచి బ్రైట్నెస్ వస్తుంది. ఇదే మొహానికి రాస్తే ఏమవుతుందంటే హైడ్రేషన్ అండ్ తాత్కాలిక సాఫ్ట్నెస్. బనానాలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఈ అరటి పండ్లో పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల ఇది శరీరంలోని నీటి సమతుల్యతను కాపాడుతుంది. చర్మం హైడ్రేటెడ్గా ఉంటుంది. విటమిన్ బి6 చర్మ ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. ఫలితం ప్లంప్ అండ్ స్మూత్ స్కిన్ వస్తుంది. ఇదే మొహానికి రాస్తే తాత్కాలిక హైడ్రేషన్ వస్తుంది. స్ట్రాబెర్రీలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండడం వల్ల ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఇన్ఫ్లమేషన్ అంటే మొటిమల్లో వచ్చే వాపు తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే మొటిమలు తొందరగా మానిపోతాయి. ఇది మొహం మీద రాస్తే సాలిసిలిక్ యాసిడ్ ఉండడం వల్ల ఇది రంధ్రాల్లోనికి వెళ్ళి ఆయిల్ను కరిగిస్తుంది. ఎక్స్ఫోలియేషన్ జరుగుతుంది, అంటే డెడ్ స్కిన్ సెల్స్ని తీస్తుంది. కానీ ఇది ఎక్కువ వాడితే మొహానికి డ్రైనెస్ రావచ్చు. ద్రాక్ష పండు, గ్రేప్స్, ఆరెంజెస్ ఇలా మొదలగు వేరే వేరే వాటి గురించి కూడా తెలుసుకోవడానికి పార్ట్ 2 కోసం పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇప్పుడే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.